నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం। నా పేరు శైలజ। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। ప్రతిపక్ష హోదా లాక్కుంటే రాదు, ప్రజలివ్వాలి। నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి। వైఎస్ఆర్ పేదల పాలిట పెన్నిది। నాయుడుపేటలో నిర్వహించిన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకల్లో పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య। పవన్ జన్మదినాన సేవా కార్యక్రమాలు। ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా రాపూరులో ఉచిత రక్తదాన శిబిరం విరివిగా పాల్గొని రక్తదానం చేసిన యువకులు జన సైనికులు। వైభవంగా గణేష్ ఉత్సవం నిమజ్జనోత్సవం। మనుగోలులో వినాయక విగ్రహం వద్ద విశేష పూజలు, లడ్డు నగదుమాల వెండి నాణ్యానికి నిర్వహించిన వేలంలో పాల్గొన్న భక్తులు। అనంతరం మాట్లాడిన ఎస్ఐ శివరాకేష్, ప్రతిపక్ష హోదా లాక్కుంటే రాదని, అది ప్రజలివ్వాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు। నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ పులివెందుల ప్రజలకు కూడా ఎంట్రీ పాస్ లా అంటూ విస్మయం వ్యక్తం చేశారు। గొడ్డలి పోటుతో చిన్నాయిని లేపేసిన మీరా మా నాయకుడి గురించి మాట్లాడేది అంటూ సోమిరెడ్డి విమర్శల బాణాలు సంధించారు। ఇప్పుడే ఆయన సకల శాఖల మాజీ మంత్రి ఆయన సెలవిచ్చారు, దమ్ము ధైర్యం ఉంటే ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంట। అంటే ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం అడుక్కు తింటారా? 1 సంవత్సరం 3 నెలల నుంచి అడుక్కోవటమేనా? నాకు అర్థం కాలే। ఆయన ఇప్పుడు పులివెందుల్లో జెడ్పీటీసీ గెలవలేని ఆయనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పాస్ అంట, ఎంట్రీ పాస్। ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయన మండలంలో ఎవరైనా కలవాలంటే ఆయన పాసు తీసుకొని లోపలికి పోవాలి। అది నియంత పరిపాలన। 5 సంవత్సరాలు దరిద్రం పట్టించారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు। మేము ఇప్పుడు పోతుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు। ప్రజలు బ్రహ్మరథం దేనికి మేము జనాలను ఫేస్ చేయలేకపోతాం? మీరు ఒక బిడ్డకి ఇస్తే మేము 3, 4, 5గురికి ఇస్తున్నాము। మీరు 13,500, 6,000 కేంద్ర ప్రభుత్వం కలుపుకొని పిఎం కిసాన్ ఇస్తే మేము అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తున్నాము। వాళ్ళకి రాష్ట్రమంతా తిరిగేదానికి మహిళలకి ఉచిత బస్సు ఇస్తున్నాము, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాము। చేనేత కార్మికులు, ఫిషర్మెన్ అందరికీ పెంచి ఇస్తున్నాము। దేనికి మేము జనంలోకి పోలేకపోతాము? మీరు 1,80,000లో మొత్తము రూటీ చేస్తే గిరిజనులు హరిజనులు ఇళ్ళు మేము 2,55,000 చేశాము। దేనికి మేము జనంలోకి పోలేకపోతున్నాం? జనం మమ్మల్ని జనంలోకి తీసుకుపోతున్నారు। అది తెలుసుకొని మాట్లాడు। చంద్రబాబు నాయుడు ఆయన ఏదో వెన్నుపోటు అంట, అయ్యా మీరు గొడ్డలిపోటు, మీ చిన్నాయన్ని, మాది వెన్నుపోటు కాదు। మేమున్నాం అందరం డెమోక్రసీలో ఆమె చేతుల్లో నుంచి। జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు వాడవాడలా ఘనంగా జరిగాయి। ఈ క్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా రాపూరులో జనసేన ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు। జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా రాపూరులో ఆ పార్టీ యువ నాయకుడు సర్వేపల్లి నివాస్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు జరిగాయి। మద్దెల మడుగు అయ్యప్ప గుడి ప్రాంతంలో నాయకులు ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు। యువత విరివిగా పాల్గొని రక్తదానం చేశారు। ఈ సందర్భంగా నివాస్ మాట్లాడుతూ మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు ఉపయోగపడే సామాజిక కార్యక్రమాలు చేపట్టామన్నారు। ఇందులో భాగంగా ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించామని, యువకులు జన సైనికులు విరివిగా పాల్గొని రక్తదానం చేశారని ఆయన వివరించారు। మా జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులైనటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మన రాపూర్లో సర్వేపల్లి నివాస్ మరియు వేమయ్య వారి ఆధ్వర్యంలో ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది। జనసేన పార్టీని స్థాపించి
బడుగు బలహీన వర్గాలు నిరుపేదలకు సహాయం చేయడం, వాళ్ళ కష్టాల్లో వాళ్ళని ఆదుకునే ఉద్దేశంతో ఆయన జనసేన పార్టీని స్థాపించారు. ఆయన పుట్టినరోజున కేక్ కటింగ్లు ఆడంబరాలకు పోకుండా ఈ విధంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి బ్లడ్ డొనేషన్ ద్వారా లక్షలాది మంది జనాభాని ప్రాణాలను కాపాడే విధంగా చేసే ఇటువంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారికి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. ముందుగా ఇలాగే మన వేమయ్య అండ్ నివాస్ వీళ్ళిద్దరూ దూసుకెళ్ళాలి. వాళ్ళకి ఎలాంటి అవసరం వచ్చినా వాళ్ళ వెన్నుపూసలాగా నేను ఉంటానని వాళ్ళకి తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి నాయకుడు జన్మదినం సందర్భంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే మా నాయకులైనటువంటి ఆయన పుట్టుక ఒక వరం, ఆయన పుట్టుక ఒక అద్భుతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో జన్మల మనం ఆ కుటుంబాలకి నేనున్నానని భరోసా ఇచ్చినటువంటి నాయకుడు మన శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో, ఒకటి కాదండి, ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. అవన్నీ చెప్పాలంటే ఈరోజు టైం చాలదు మనకు. ఒక మాటలో చెప్పాలంటే ఈ కౌలు రైతుల కుటుంబాలకు మాత్రమే ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను. రాబోయే రోజుల్లో ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు అనిల్, రామారావు, చామండి రాధమ్మ, మేకల వేమయ్య, బట్టు పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. దివంగత నేత వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశాయని సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. నాయుడుపేట పట్టణంలో వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన విగ్రహానికి నాయకులు పొలమాలు వేసి నివాళులర్పించారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా నాయుడుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నాయకులు పొలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవయ్య మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలను వైఎస్ఆర్ ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారన్నారు. 108 వంటి ఎన్నో పథకాలతో పేదవాడికి లబ్ధి చేకూర్చిన ఘనత ఆయనదేనని తెలిపారు. వైకాపా స్థాపించి తండ్రికి తగ్గ తనయుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను సాగించారని ఆయన వివరించారు. ఆరోగ్యశ్రీ కావచ్చు, పెన్షన్లు కావచ్చు, తండ్రిని మించి చేశారు. పేద ప్రజలు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలి. విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, మరి ఉద్యోగ కల్పన కావచ్చు, అన్ని కార్యక్రమాలు చేశారు. అన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ 2024లో మరి అయితే ఈ 15 మాసాల్లోనే 2 లక్షల కోట్ల రూపాయలు అప్పచేశారు. 2 లక్షల కోట్ల రూపాయలు అప్పచేశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 4,50,000 కోట్లు అప్పచేస్తే దాన్ని ఈ రాష్ట్రాన్ని ఉగాండా చేస్తారు, ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తారు, ఈ రాష్ట్రంలో ఖజానాన్ని ఖాళీ చేసి పేదవాడికి పంచి పెట్టేస్తారని జగన్మోహన్ రెడ్డి గారిని అరిసిన. 108 అంటే రాజశేఖర్ గుర్తొస్తారు, ఫీజు రియంబర్స్మెంట్ అంటే రాజశేఖర్ గుర్తొస్తారు, అమ్మఒడి అంటే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు, మా మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. రేపటి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తిస్తే అమ్మఒడి అంటానే, మీరు ఏ పేరు మార్చినా అమ్మఒడి అంటానే గుర్తొచ్చే పథకం జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనుబోలులోని అంగన్వాడీ కేంద్రానికి జనసేన నాయకులు, నీటి సంఘం సభ్యుడు పెనుబాక మహేష్ సొంత నిధులతో మరమ్మతు చేశారు. తలుపులతో పాటు ఫ్యాను, విద్యుత్ సౌకర్యం కల్పించారు. చిన్నారులకు విద్యా సామాగ్రి అందజేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మహేష్ తదితరులు మాట్లాడుతూ అంగన్వాడీ భవనం విషయమై ఎమ్మెల్యే సోమిరెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘం ఉపాధ్యక్షుడు ఖాజావలి, నాయకులు జాకీర్, కంటే సుధాకర్, ధనుంజయరెడ్డి, పద్మనాభరెడ్డి, బండికట్టు రవి, ఎన్ఆర్ఐ కమతం ప్రదీప్, సతీష్, రవితేజ, ఉదయ్, శ్రీకాంత్, నరసింహారావు, పోలయ్య, శ్రీనివాస్, పాలెపు బాబు, కోటేశ్వరరెడ్డి, సీనయ్య తదితరులు పాల్గొన్నారు. తెలివి పెరుగుతాయి. జై జనసేన.
అంగన్వాడీ స్కూలు మరి ఎలిమెంటరీ స్కూల్ను సందర్శించాము. ఇక్కడ ఏంటంటే పూర్వపు ఎలిమెంటరీ స్కూల్లో ఒక రూమ్ని అంగన్వాడీ కేంద్రంగా ఇచ్చారు. కానీ దీన్ని ప్రైమరీ స్కూల్గా ఏర్పాటు చేసిన తర్వాత మోడర్న్ స్కూల్గా వాళ్ళు ఆ రూమ్ని వినియోగించుకొని ఈ యొక్క చిన్న వంటగది లాంటి రూమ్ని అంగన్వాడీకి ఇచ్చారు. ఇందులో పిల్లలు అసలు నిలవలేని పరిస్థితి. ఫ్యాను లేదు, లైటు లేదు, ఈవెన్ డోర్ కూడా లేదండి. ఈ జనసేన పార్టీ తరఫున ఈరోజు ఆయన మా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా మా టీసీ మెంబర్ మహేష్ ప్రోద్బలంతో ఈ యొక్క డోర్ని అలాగే లైట్ని ఫ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఇది ఎందుకని ఐసీడీఎస్ వాళ్ళని ఫోన్ చేసి మాట్లాడితే మాకు 30 అంకణాల స్థలాన్ని కానీ చూపించగలిగితే ఐసీడీఎస్ దీని ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా మేము అంగన్వాడీ భవనాన్ని కడతామని చెప్పడం జరిగింది. దీన్ని మేము త్వరితగతిన ఎమ్మెల్యే దృష్టికి, సోమిరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి వేడుకలు ఓజిల్లో ఘనంగా జరిగాయి. వైకాపా నాయకులు వైఎస్ఆర్ కు ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పాదర్తి హరినాథ్ రెడ్డి, నాయకులు మధు, సోదానారెడ్డి, బాబిరెడ్డి, దామోదర్ రాజు, ఖాదర్ బాషా, వెంకట సుబ్బారాజు, ఎంపీటీసీ సభ్యులు రఘురామరాజు, లెక్కల ప్రసాద్ నాయుడు, సర్పంచ్ సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొంతమంది ఇట్లా వచ్చిండి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డికి జోహార్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఎందుకంటే మనకు ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు గారు కొన్ని పథకాలు పెడితే మన రాజశేఖర రెడ్డి జీవితంలో రైతులకి మర్చిపోలేనటువంటి అదేవిధంగా కూడా ఫీజు రియంబర్స్మెంట్. మూడవది ఏంటంటే వైద్యానికి కూడా 108 అంబులెన్స్ని పెట్టి చిరస్మరణంగా ఆయన పేరు నిలిచిపోయేటట్టు, రాష్ట్రంలోనే కాదు దేశం విదేశాల్లో కూడా ఆయన పేరు నిలిచిపోయేటట్టుగా ఈ 3 పథకాలు పెట్టి ఆయన అమరజీవిగా జీవిస్తున్నాడు. ఇది మన ప్రజల హృదయాల్లో గారి 17వ వర్ధంతి రోజు ఆయన 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత జలయజ్ఞం అనే ఒక పెద్ద ప్రాజెక్టు ఈ రాష్ట్రానికి రైతుకి నీళ్లు చాలా అవసరమని అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రులు జలయజ్ఞం కులమతాలకు అతీతంగా అందరూ కలిసి పండుగలు జరుపుకోవడం ఒక్క భారతదేశ ప్రజలకు మాత్రమే చెందుతుందని ఎస్ఐ శివరాకేష్ అన్నారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మనుబోలులోని షిరిడి సాయిబాబా మందిరం సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. మనుబోలు సాయి మందిరం వద్ద కొలువుదీరిన గణనాథుడికి విశేష పూజలు జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన నిమజ్జనోత్సవ కార్యక్రమానికి ఎస్ఐ శివరాకేష్, పంచాయతీ కార్యదర్శి గరుడయ్య హాజరయ్యారు. వారు ప్రత్యేక పూజలు చేశారు. 16 అడుగులు ఎత్తు కలిగిన వినాయకుడిని విశేషంగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం నిర్వహించిన లడ్డు వేలంపాటలో మనుబోలుకు చెందిన కామిశెట్టి భార్గవ్, చరణ్ తేజ్ సోదరులు 1,05,000 రూపాయలకు లడ్డు దక్కించుకున్నారు. 5,000 రూపాయల విలువ కలిగిన నగదు మాలను 64,000 రూపాయలకు, వాలేటి నారాయణ స్వామివారికి అలంకరించిన వెండికాయన్ను 55,000 రూపాయలకు తరుణ్ గుప్తా వేలంలో కైవసం చేసుకున్నారు. ఈ పూజా కార్యక్రమాలకు ఉభయదాతలుగా టీడీపీ సీనియర్ నాయకులు ముంగర విజయభాస్కర్ రెడ్డి, విజయమ్మ దంపతులు వ్యవహరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఎస్ఐ శివరాకేష్ తదితరులు మాట్లాడారు. ఈ ఆది చికెన్ షాప్ కు సంబంధించి లడ్డు వచ్చింది, నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఒక ముస్లిం అయి ఉండి మన బీసీ కాలనీలో 40,000 రూపాయలకి లడ్డు, 45,000 రూపాయలకి లడ్డు పాడాలంటే నాకు తెలిసి ఇది మన భారతదేశంలోనే సాధ్యం. ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పి చిన్నప్పటి నుంచి చదువుకుంటా ఉన్నాం మనం. మన హిందూ ఫెస్టివల్ ఆల్ ఓవర్ ఇండియా చాలా ప్రెస్టీజియస్గా చేసుకునే ఒక ఫెస్టివల్కి మన సోదరుడు లడ్డుని పాడి, దేవుడు కూడా చూసారా
ఏదైతే గిఫ్ట్ లడ్డు అయితే ఉందో గిఫ్ట్ వచ్చేది ఆయనకే వచ్చేటట్టు చేశాడు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అట్లాగనే గణేష్ చతుర్థి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ వీధిలో ఈ సెలబ్రేషన్స్, ఈ ఏర్పాట్లు, ఈ పూజలు, ఇక్కడ అందరు పబ్లిక్ అందరు గ్యాదర్ అయ్యేది మేము రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. ఒక ఎక్కడ విదేశాల్లో ఉన్నా కూడా, ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వెంకటగిరి వాసులు ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు అక్కడికి అటెండ్ అయ్యి దాన్ని ఒక అన్ని పండగల కంటే చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకునేది వాళ్ళకి అలవాటు. సో ఈరోజు నాకు అక్కడ ఈ వాతావరణం ఇదంతా అక్కడ ఉన్నట్లే అనిపించింది. ఈ 7 days ఇక్కడున్న యాక్టివిటీస్ కానీ ఇక్కడ దగ్గరుండి ఆర్గనైజ్ చేసిన దానికి శ్రీనుస్వామి, అట్లాగే కమిటీ మెంబర్స్కి, గరుడయ్య గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అండ్ అట్ ద సేమ్ టైం ఒక 2 మాటలు ఈ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాము. శ్రీనుస్వామి అక్కడ ఉంటే అక్కడ హడావుడి ఉంటుంది. నేను చూస్తా ఉన్నాను లాస్ట్ 1 year నుంచి. హడావుడి అంటే శ్రీనుస్వామి అంటే హడావుడి. పోయినసారి అనుకోకుండా మనకు ఒక చిన్న ఇన్సిడెంట్, బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. సో అలాంటి ఇన్సిడెంట్స్ ఇక్కడ జరుగుతున్నటువంటి వాతావరణం అంతా చూస్తే యూత్ అంతా సముద్రంలా కలిసి వచ్చిందా లేకపోతే కలుసుకొని వచ్చిందా అనేది అర్థం కాదు. మీకు ముఖ్యంగా తెలియజేది ఏమంటే ఈ మండలం చాలా పుణ్యం చేసుకున్నది, అందులో పంచాయతీ చాలా పుణ్యం చేసుకున్నది. ఎందుకంటే వీళ్ళ తల్లిదండ్రులు, మన ఎస్ఐ గారి తల్లిదండ్రులు ఏమని రాకేష్ అని పెట్టారో నాకు తెలియదు, కానీ రాని పిలవగానే కేర్ తీసుకొని సైలెంట్ గా జగత్తుని వేలేది ఆ వినాయకుడు అయితే ఈ మండలాన్ని వేలేది ఈ వినాయకుడు. నేను ప్రత్యేకంగా చెప్పడం అంటే పెద్ద ఇది కాదు. అయితే నేను ఇక్కడ 2వసారి రావడం ఇక్కడికి, ఈ కమిటీ సభ్యులందరూ కూడా మొట్టమొదట నా దగ్గరికి వచ్చేవాళ్ళు. సార్ మీరు ఇస్తే బాగుంటుంది అని. నేను ఇస్తే ఏం జరుగుతుందని భయపడేవాడిని. కానీ నెక్స్ట్ సంవత్సరంలో అందరికంటే ముందే నేను ఇస్తానండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ప్రజలకు పెంచలయ్య గారు కానీ ఈరోజు గారికి ప్రత్యేకంగా కుటుంబానికి ముమ్మారెడ్డి సాయి మోహన్ రెడ్డి కృప ఆ గణనాథుని యొక్క ఆశీస్సులను కోరుకుంటూ జరిగింది. మాచిరెడ్డి వెంకటరమణారెడ్డి గారు మరియు ఫోటోగ్రఫీని అందించిన వారు ఉన్నారు. ఆయా ప్రోగ్రామ్స్ కూడా మాడొచ్చు. ఏ సంవత్సరం మనకి డీజే ఫ్రీగా పెట్టచ్చు, లైటింగ్ ఫ్రీగా రూపాయి. ఎవరైనా ఉన్నారా? దయచేసి స్టేజ్ మీద రావాలి. అదేవిధంగా మనకు స్పాన్సర్ గూడూరు పట్టణంలోని ముత్యాలపేటలో గణేష్ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలు దీపాలు వెలిగించి హారతులిచ్చారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల పౌర్ణమికి హిందూ దేవాలయాల్లో హారతుల కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. గణేష్ ఉత్సవాల్లో భాగంగా కమిటీ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రనీల్, బాలు, ఇంద్రవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. पार्वती परमेश्वर भक्त सकिनः सर्वे जय जय गणेश।
అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేయించడం జరుగుతుంది. ఈ ఆర్థిక దృష్టి దోషం ఏదైతే ఉంటుందో దాన్ని దిష్టి అంటారు. ఈరోజు గూడూరు నగరంలో ముత్యాలపేటలో వెలసి ఉన్నటువంటి శ్రీ గణేష్ మహారాజు యొక్క ఉత్సవాల్లో భాగంగా సామూహిక ఆరతి కార్యక్రమం సమరస్త సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగింది. కమిటీ పెద్దలు చంద్రనీల్ గారు, బాలు సార్ గారు మాకు సహకరించారు. ఈ కార్యక్రమం సామూహిక ఆరతి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పౌర్ణమికి 10,000 దేవాలయాల్లో సమరస్త సేవా ఫౌండేషన్ హిందూ బంధువులందరినీ కలుపుతూ ఐకమత్యం చేస్తూ లోకా సంస్థ సుఖినోభవంతో అంటూ సామూహిక ఆరతి కార్యక్రమం 10,000 దేవాలయాల్లో చేయడం జరుగుతుంది. ఈ నగరంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయంలో హిందూ బంధువులందరూ కూడా పారాయణ బృందము, భజన బృందము, మహిళా కార్యకర్తలు అందరూ కూడా ప్రతి పౌర్ణమికి సామూహిక ఆరతిలో పాల్గొని మన సమాజానికి ఉన్నటువంటి దుఃఖము, కష్టము, నష్టము అన్నింటినీ కూడా హరించేటటువంటి ఆరతి కార్యక్రమాన్ని ప్రతి పౌర్ణమికి కూడా ప్రతి దేవాలయంలో జరిగే విధంగా ఈ గూడూరు నగరంలో సంకల్పం చేయడం జరిగింది. ప్రతి ఒక్క హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాలి, హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి, హిందూ ధర్మాన్ని ఆచరించాలి. సామూహిక హారతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎటువంటి దోషం ఉన్నా తొలగాలంటే ఎవరైతే గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరూ ప్లేటు ఒక 3 కర్పూరం బిళ్ళలు తీసుకొచ్చి స్వామివారి ముందు హారతిస్తారో స్వామివారు సాక్షాత్తు వాళ్ళ ఇంటి చుట్టూ ఒక గిరిగీసి వాళ్ళ ఇంటికి ఎటువంటి దృష్టి దోషం లేకుండా కూడా తొలగించే శక్తి ఈ సామూహిక హారతికి ఉంది. అందుకే కాశీలో గంగా హారతిస్తారు, భగవంతుడికి ఆలయంలో కూడా హారతిస్తారు. ఎందుకంటే ఎంతో మంది దృష్టి స్వామివారి మీద పడుతుంది కాబట్టి అటువంటి దృష్టి దోషం తొలగిపోవాలి అనే ఉద్దేశంతో ఆ విధంగా సామూహిక హారతి. మనుబోలు సమీపంలోని కోదండరామపురం అరుంధతివాడలో కొలువైయున్న శ్రీ మాతమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద విశేష పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. లడ్డు వేలంపాటలో చెల్లగల దశయ్య 88,000 రూపాయలకు లడ్డు దక్కించుకున్నారు. నగదు మాలను అద్దంకి హనుమయ్య 66,000, బంగారు నాణెంను కసుమూరు నాగేంద్ర 80,000 రూపాయలకు పాడుకున్నారు. అనంతరం గ్రామోత్సవం, నిమజ్జన కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఉభయదాతలుగా కంటిపల్లి సుధాకర్, హనుమయ్య వ్యవహరించారు. మనుబోలు సమీపంలోని కోదండరామపురం గమల్లపాలెంలో వెలసి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం రాత్రి స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు, భజనలు చేశారు. భక్తులు ఎరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా కోసూరు లక్ష్మమ్మ, వారి కుమారుడు కోసూరి ధనుంజయ్ గౌడ్, వెంకటరమణమ్మ, వారి కుమార్తె పావని, కుమారుడు వంశీ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. Hallelujah.
పెడతారులే లడ్డు పాడాలా చాలా కథ ప్రయాణం అవుతుంది 11 గంటలు అవుద్ది బాగున్నా ఒకరు ముందుకు రమ్మా అంతే 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 మనుబోలులోని తూర్పు వీధిలో కొలువై ఉన్న శ్రీ అంకమ్మ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడికి విశేష పూజలు చేశారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా టీడీపీ తిరుపతి పార్లమెంట్ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, భార్గవి, వారి కుమారులు రాయాన్ష్, వైభవ్ రెడ్డి, రుద్ర జయదేవ్ రెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. శివమూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా శివమూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా గణగణ గంటల్ల గణనాదా నువ్వు గుణగుణ రావయ్య గణనాదా శివమూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా శివమూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా పన్ను తెచ్చినాము గణనాదా నీకు పాశమండి పెట్టినాము గణనాదా పన్ను తెచ్చినాము గణనాదా నీకు పాశమండి పెట్టినాము గణనాదా తీరొక్క పూలతోటి గణనాదా నీకు పూజలే చేసినాము గణనాదా శివమూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా శివమూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతిపక్ష హోదా లాక్కుంటే రాదు, ప్రజలివ్వాలి. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైఎస్ఆర్ పేదల పాలిట పెన్నిది. నాయుడుపేటలో నిర్వహించిన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకల్లో పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. పవన్ జన్మదినాన సేవా కార్యక్రమాలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా రాపూరులో ఉచిత రక్తదాన శిబిరం. విరివిగా పాల్గొని రక్తదానం చేసిన యువకులు, జన సైనికులు. వైభవంగా గణేష్ ఉత్సవం, నిమజ్జనోత్సవం. మనుగోలులో వినాయక విగ్రహం వద్ద విశేష పూజలు. లడ్డు, నగదుమాల, వెండి నాణ్యానికి నిర్వహించిన వేలంలో పాల్గొన్న భక్తులు. అనంతరం మాట్లాడిన ఎస్ఐ శివరాకేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.